देख रहे हैं जी, शायद रेफर भी करना पड़े। ఓవరాల్ గా పాక్ భారత్ సరిహద్దులో ఉద్రిక్తతలు అయితే నెలకొన్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు న్యూస్ రూమ్ నుంచి మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరిని అడిగి తెలుసుకుందాం. శ్రీహరి, ఎల్ఓసి వెంబడి కాల్పులకు పాక్ తెగబడుతుంది. దాదాపుగా మళ్లీ హైటెన్షన్ నెలకొంది. 11 చోట్ల పాక్ డ్రోన్లు ప్రయోగించినట్లుగా కూడా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఎస్ నీలిమా, మనం చూస్తున్నాం పాకిస్తాన్ దుశ్చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వాటి డ్రోన్లు కావచ్చు, మిగిలినటువంటి అటాక్స్ అన్నీ కూడా తిప్పికొడుతున్నప్పటికీ దొంగ దెబ్బలు తీసేటువంటి ప్రయత్నం చేస్తోంది. పంజాబ్లోని ఫిరోజ్పురాలో సైన్యం ప్రయోగించిన ఒక డ్రోన్ వల్ల గంట పాటు సాగింది. అయితే కొన్నిటిని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసిన పరిస్థితి. అయితే ఇంకా ఎక్కడైనా భారత్ భూభాగంలో పడ్డాయా? ప్రస్తుతం మనం అమృత్సర్లో ఆ విజువల్ కూడా చూస్తున్నాం, లైవ్ విజువల్ ఇవి. సో అక్కడ సెర్చ్ కూడా చేస్తున్నారు. మొత్తం అక్కడ ఉన్నటువంటి బలగాలు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, వీళ్ళందరూ కూడా. సో ఈ అటాక్స్ వల్ల ఎక్కడైనా భారత్ భూభాగం మీద పడ్డాయా, లేకపోతే ప్రభావం ఏమన్నా ఉందా, లేదా ఏమన్నా శకలాలు ఏమన్నా ఉన్నాయా అనేటువంటి సెర్చ్ కూడా చేస్తున్నారు. మనం చూడొచ్చు ఆ విజువల్స్ను కూడా. ప్రస్తుతం ఇవి లైవ్ విజువల్స్, అమృత్సర్ నుంచి కూడా వస్తున్నటువంటి విజువల్స్ ఇవి. సో ఏబిఎన్ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం అమృత్సర్ ప్రాంతంలో అక్కడ ఏదైతే పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి డ్రోన్ల యొక్క ప్రభావం కానీ వాటి పరిస్థితి కానీ అవేమన్నా నేలకొరిగిన తర్వాత వాటికి ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, వాటిలో ఏమన్నా కెమెరాలు లాంటివి ఏమన్నా అమర్చారా, వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఏమున్నాయి అనేటువంటి సెర్చ్ కూడా చేస్తున్నారు. సో రాత్రి వేళ పూర్తి స్థాయిలో బ్లాక్అవుట్ ప్రకటించారు ఈ అమృత్సర్ ప్రాంతంలో, రాజస్థాన్ కావచ్చు, చాలా ప్రాంతాల్లో. సో ప్రస్తుతం బ్లాక్అవుట్ ప్రకటించిన తర్వాత సో వచ్చినటువంటి ప్రతి డ్రోన్ను కూడా వాటిని ఖచ్చితంగా పేల్చివేస్తున్నటువంటి పరిస్థితి. సో వాటి శకలాలు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి ఆనవాళ్ల కోసం కూడా ప్రస్తుతం సర్చింగ్ కూడా సాగుతోంది. సో ఈ సర్చింగ్ సంబంధించి కూడా కృష్ణ ఏంటి అసలు? సో ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ చీకట్లో, ఈ చిమ్మ చీకట్లో కూడా పోలీసులు టార్చెస్తో అక్కడ అమృత్సర్లో సెర్చ్ చేస్తున్నారు. ఏంటి అసలు ఇదంతా కూడా? కొంత పరిస్థితి అయితే కొంత ఆందోళనకరంగానే ఉందనే చెప్పొచ్చు. మొత్తం 100కు పైగా ఇప్పుడు ఈ డ్రోన్లతో 4 రాష్ట్రాల్లో మొత్తం 15-16 చోట్ల కీలకమైనటువంటి చోట్ల ఈ డ్రోన్లతో పాకిస్తాన్ దాడి చేసింది. ఇది మొదట కొన్ని ప్రాంతాలకే పరిమితమైందని అనుకున్నాం, 10-12 ప్రాంతాలకే. కానీ ఆ ప్రాంతాల సంఖ్య కూడా సుమారు 50 ప్రాంతాల వరకు కూడా ఈ యొక్క డ్రోన్లు సుమారు 100 నుంచి 150 వరకు కూడా ఫైర్ చేశారు. అయితే వాటన్నిటిని కూడా ఎదుర్కోవడం జరిగింది. ఆ ఎదుర్కొన్నప్పుడు